ఆశీర్వాద్ అమ్ములు ఇంట కమ్మని వంట. స్వీట్ కార్న్ బటర్ రైసా ఎలా చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్, బాస్మతి రైస్, బటర్, బాదం, కాజు, పిస్తా. ఓకే అమ్ములు, ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకుందాం. దీంట్లో వెన్న వేద్దాం. వెన్నతో చేస్తున్నాం అనమాట. ఓకే, మొత్తం వెన్న. మొత్తం వెన్న. ఓకే, వెన్నతోటే బటర్ రైస్ కదా, నెయ్యి వాడట్లేదు, ఆయిల్ వాడట్లేదు. వెన్న కరిగాక వెన్న కరిగింది కదా, ఇందులో బాదం పప్పులు, ఓకే, జీడిపప్పులు, పిస్తా, కార్న్ కూడా వేసుకోవాలా? ఇది వేగాక కార్న్ వేసుకోవాలి. ఓకే, సో ఈ డ్రై ఫ్రూట్స్ వేగాలి ఫస్ట్. డ్రై ఫ్రూట్స్ వేగాలి. ఇది వేగేలోపు పక్కన వాటర్ పెట్టుకుందాం. ఓకే, ఒక కప్పు రైస్ కదా, 2 కప్స్ వాటర్. ఎన్ని? 2 కప్పులు. ఓకే, మూత పెట్టేసి హైలో పెట్టి అమ్ములు ఇవి డ్రై ఫ్రూట్స్ వేగాక ఇవి వేసుకుందాం. స్వీట్ కార్న్స్. స్వీట్ కార్న్స్ వేయాలా? ఓకే, ఇవి వేగాలి. ఇది వెన్నెల కదా కొంచెం టైం పడుతుంది. స్వీట్ కార్న్స్ వేయాలా? ఓకే, ఇవి వేగాలి. ఇది వెన్నెల కదా కొంచెం టైం పడుతుంది. ఇలా స్వీట్ కార్న్స్ వేస్తున్నా. 1 కప్పు స్వీట్ కార్న్స్. ఓకే, ఇవి కూడా కొంచెం వేయించుకుందాం. ఈ రైస్ కూడా వేయాలా ఇందులో? ఇందులో కూడా రైస్ కూడా ఇందులోనే వేసేసి. ఓకే, ఇవి నానబెట్టాను బాస్మతి రైస్. ఆ నీళ్లు తీసేసి అత్తయ్య నీళ్లు బాయిల్ అవుతున్నాయి. ఇవి కూడా వేగాయి చూడు, ఇలా పొంగాయి. అవునవును, ఇందులో రైస్ వేసేయాలా? దీంట్లో రైస్. ఓకే, చూసావా స్వీట్ కార్న్ స్మెల్ ఎలా వస్తుందో. ఇప్పుడు మనం మామూలుగా స్వీట్స్లలో ఇలాచీ వేసుకుంటాం పౌడర్, కానీ ఇందులో వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలాచీ వేయటం వల్ల ఈ దీంట్లో ఉన్న న్యాచురల్ ఫ్లేవర్ పోతుంది. అందుకని వేయరా ఇందులో? ఇందులో వేయదు. ఓకే, ఇప్పుడు ఆ నీళ్ళు అందులో పోసుకోవాలా? మనకు తొందరగా అవుతుంది. నేను పోస్తాను వేడిగా. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఉడుకుతాయి. అమ్ములకు కూడా తెలిసిపోయింది ఎలా వండాలని. ఉడకాలి. ఉడికాక షుగర్. ఎంతసేపు ఉడకాలి? ఇది ఒక 5 మినిట్స్, 5 or 6 minutes లో ఉడుకుతుంది. అమ్ములు ఈ 5 minutes అయిపోయింది, చూద్దాము. రెడీ. ఇప్పుడు దీంట్లో షుగర్ వేసి. ఓకే, 1 కప్పు రైస్ వేసాం కదా, 1 కప్పు షుగర్ ఫస్ట్. ఓకే, షుగర్ మెల్ట్ అవుతుంది. రైస్ కంతా షుగర్ పట్టాలి. పాకం లాగా అవుతుందా? కొంచెం లిక్విడ్ గానే ఉంటుంది. తర్వాత చల్లగా అయిపోయాక గట్టిగా అయిపోతుంది. ఓకే, ఉడికిందా? ఇది అయిపోయింది అమ్ములు. ఓకే, బౌల్లోకి తీసుకున్నాం. ఓకే, వేడి తగ్గిపోయింది కదా, ఉడకడం కూడా ఆగిపోతుంది. ఇలా ఒక 5 minutes ఉంటే మొత్తం గట్టిగా అయిపోతుంది. దగ్గరకు వచ్చేస్తుందా? షుగర్ కదా, షుగర్ మెల్ట్ అయ్యాక సిరప్ లాగా వచ్చేస్తుంది కదా. అవును, అమ్ములు స్వీట్ కార్న్ బటర్ రైస్ రెడీ అయిపోయింది. స్వీట్ కార్న్ బటర్ రైస్ తయారు చేసే విధానం: వెన్న 1/2 కప్ వెన్న కరిగించుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని తర్వాత స్వీట్ కార్న్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ వేయించుకొని వేడి నీళ్ళు 1 కప్పుకి 2 కప్పులు వేడి నీళ్ళు వేసి రైస్ ఉడికించినాక షుగర్ వేయాలి. షుగర్ వేసి ఒక 5 minutes ఉడికించుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ బటర్ రైస్ రెడీ. ఆశీర్వాద్ అమ్ములు వింట కమ్మని వంట.